కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? సో ఇది మన దాంట్లో ఎందుకు ఉంది, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో మనకి జనరల్గా ఈ వాటర్ అనేది మనకి బయట ఎట్లా ఉన్నాయి, సో ఇది వాడుకోవడం ద్వారా ఎంత బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు. ఈవెన్ మనము వెస్టేజ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు సబ్బులు అనుకుంటారు కదా. సో ఇంటర్నేషనల్ కంపెనీ, సో ఇంటర్నేషనల్ కంపెనీలో ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ ప్రొడక్ట్ యొక్క గొప్పతనం అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీని లోపల. సో ఇదేందనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్. సో ఇంతకుముందు మనం వాటర్ తాగుతున్నాయి కదా, అవునా? సో వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అవునా? వాటర్ తాగడం ద్వారా దాదాపు వాటర్లో మనకి ఏం కావాలి, ఇంతకుముందు జనరల్గా పాతకాలపు పూర్వీకులు మనకి పెద్దవాళ్ళు ఉంటుండే కదా, తాతలు ముత్తాతలు, వీరందరి కాలంలో తాతలు ముత్తాతల కాలంలో మనం ఏం చేసినాము, ఫిల్టర్ వాటర్ వచ్చినాయి. అప్పట్లో ఏముండే, అప్పట్లో చెరువుల నీళ్ళు, బాయిల నీళ్ళు, అవునా, బోర్ నీళ్ళు అవుతుండే. అప్పుడు ఏమైనా రోగాలు వచ్చినాయా? ఏం రాలే. ఎందుకనంటే మినరల్స్ అనేది బాడీకి ఇంపార్టెంట్, అవునా కదా? సో మినరల్స్ ఎక్కడ ఉంటాయి మరి, ఏడుంటాయి? వాటర్లో ఉండాలి, అవునా? సో వాటర్ అంటే మనకి ఏ వాటర్లో దొరుకుతాయి అంటే, గుడ్ మార్నింగ్ సార్, ఇంపార్టెంట్ సెషన్ ఒక 5 minutes అంతే. సో వాటర్లో ఉండాలి. ఆ వాటర్ ఎక్కడ, ఏ వాటర్లో ఉంటాయి అంటే భూమిలో నుంచి వచ్చే వాటర్లో మాత్రమే ఉంటాయి, అవునా? సో ఇప్పుడు భూమిలో నుంచి వచ్చే వాటర్ ఎవరు తాగుతున్నారు మరి, తాగుతున్నారా? ఏ వాటర్ తాగుతున్నాము? ఫిల్టర్ వాటర్, అవునా? ఫిల్టర్ వాటర్ని మనం ఏమంటాము? మినరల్ వాటర్ అంటాం. అంటే అలా మినరల్స్ ఉంటాయి అని మినరల్ వాటర్ అని చెప్తాం. కానీ మనం తాగే వాటర్ మినరల్స్ ఉన్నాయా? సో మనకి ఎట్లా తెలుస్తుంది తాగే వాటర్ మినరల్స్ ఉన్నాయా లేవా అని? సో మన పూర్వీకులు ఉన్న దాంట్లో వాళ్ళకి ఏ రోగాలు రాలేదంటే కూడా మనకి మన దగ్గర డెమో ఉంది, అవునా కదా? సో ఇప్పుడు తగిన వాటర్, ఇప్పుడు దిగే సిచ్యువేషన్స్కి కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయా? మోకాల నొప్పులు, బోన్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి, అవునా? మెయిన్ కారణం ఏంటంటే ఈ మినరల్ వాటరే. సో తాగే వాటర్ లోపల మినరల్స్ అనేవి లేవు. సో మినరల్స్ ఎక్కడ దొరుకుతాయి మరి, ఎక్కడ దొరుకుతాయి చెప్పు, ఎక్కడ దొరుకుతాయి? సార్ ఫోన్ మాట్లాడుతుంది ఇక్కడ కనెక్ట్ వెస్టేజ్ లో దొరుకుతాయి. రైట్. సో ఎక్కడ దొరుకుతాయి? వెస్టేజ్ లో దొరుకుతాయి. బోర్ వాటర్లో కూడా దొరుకుతాయి, అవునా కదా? సో బోర్ వాటర్ తాగడం ద్వారా డేంజర్. ఎందుకంటే దాని లోపల కెమికల్స్ ఏమంటారు, ఉప్పు వారిపోతాయి కదా, ఏదైనా స్టీల్ ఉన్నప్పుడు మొత్తం అట్లా వతకపోతాయి, దాన్ని ఏమంటారు. సో నాకు కూడా ఐడియా లేదు. కాకపోతే అది తాగడం ద్వారా చాలా డేంజర్ అని చెప్పేసి తాగడం పనిచేసారు. సో జనాలు ఏంటి, బాయిల నీళ్ళు, బోర్ల నీళ్ళు తాగినప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. బాయిల కప్పలు ఉంటాయా? గుడ్ మార్నింగ్. బాయిల కప్పలు ఉంటాయా? చేపలు ఉంటాయా? తాబేళ్ళు ఉంటాయా? వాటి లోపల కాలకృత్యాలను తీసుకుంటాయా లేవా? అవునా కదా? అప్పుడు ఎవరైనా నీట్నెస్ మెయింటైన్ చేసిరా? ఎవరు చేయలేదు. కాకపోతే జనాలకి నీట్నెస్ అనేది రావాలి, మినరల్ వాటర్ అనేది అలవాటు అయినప్పుడు బాడీకి కావాల్సిన మినరల్స్ అనేది కోల్పోతున్నాం. ఎస్ఆర్నో. సో ఇప్పుడు మనం అప్డేట్ అయిన పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది మినరల్ వాటర్ తాగడం ద్వారా మోకాల నొప్పులు, కిడ్నీ స్టోన్స్, రకరకాల బాడీ లోపల సెల్స్ ఉంటే ఐడియా ఉందా? సెల్స్, అవునా? సో సెల్స్కి మినరల్స్ అవసరం. ఆ సెల్స్ యాక్టివ్గా ఉంటేనే మన బాడీ లోపల ప్రతి ఒక్క ఆర్గాన్ అనేది యాక్టివ్గా ఉంటుంది, అవునా కదా? సో సెల్స్కి మనం ఏమాత్రం మినరల్స్ అందజేస్తున్నాం మరి, అందజేస్తున్నామా? లేదు. సో ఇండియాలో పేదరికము, అనారోగ్యం, అవునా కదా? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నత స్థాయిలో పోవాలి, ఇండియాలో పేదరికం ఎక్కువ ఉంది, అనారోగ్యం ఎక్కువ ఉంది అనే గౌతమ్ బుద్ధ కాన్సెప్ట్ ఏదైతుందో, ఈ అనారోగ్యం అనేది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ఈ కాన్సన్ట్రేషన్ మినరల్ డ్రాప్స్ అనేది మనకు పట్టుకొచ్చేది, ఓకేనా? సో ఇది ఏ విధంగా యూజ్ అయితే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనేది మనం డెమో చేసినాక చూస్తున్నాం, రైట్? సో ఇది మినరల్ వాటర్ సార్, బోర్ వాటర్ వస్తుంది. సో ఇవి బోర్ వాటర్, ఇంతకుముందు న్యాచురల్గా మనం తాగిన వాటర్, ఓకేనా? సో ఇప్పుడు మనకి నల్ల నీళ్ళు కూడా తాగుతున్నారు, అవునా? సో అదే సార్ మరి కృష్ణ వాటర్, మంజీరా వాటర్ ఇవన్నీ మంచివే కదా, సో ఇవన్నీ చాలా మంచి వాటర్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, అవునా కదా? అవి డైరెక్ట్ వస్తున్నాయి లేకపోతే ఫిల్టర్ అయ్యి వస్తున్నాయి? మనకి ఎట్లా వస్తున్నాయి?
అక్కడ నుంచి కూడా ఫిల్టర్ అయ్యి వస్తుంది. ఎందుకంటే అందరూ కూడా కెమికల్స్ వేస్తున్నారు, అక్కడ నుంచి కూడా ఫిల్టర్ అయ్యి వస్తుంది, డైరెక్ట్ మనకు రావు. అవునా కాదా? సో మనకి మినరల్స్ వాటర్ నల్ల నీళ్ళ అయినా బోర్ నీళ్ళ అయినా ఎక్కడ అయినా మినరల్స్ మాత్రం అందట్లేదు. సో ఇప్పుడు మినరల్స్ అనేవి మనం ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు, సో ఈ సిఎండికి ఉన్న గొప్పతనం ఏంటన్నా చూస్తున్నాం. ఓకేనా? సో మనకి కరెంట్ తయారైతే ఐడియా ఉందా వాటర్ తోటి? అవునా? సో దాని లోపల మినరల్స్ అనేటివి ఉండడం ద్వారా, ఓకేనా, బోర్ వాటర్తో మేము చేస్తారు ఎక్కువ కరెంటు. సో ఎవరు మినరల్ వాటర్తో చేయరు, రైట్? సో ఇప్పుడు మనకి మినరల్స్ అనేవి ఎందులో అవైలబుల్ ఉన్నాయి, మనం ఎక్కడ వెళ్ళిపోతున్నామని చూసుకున్నాం. ఓకేనా? సో ఇవి బోర్ నీళ్ళు. అవునా? సో ఇన్ని రోజులు మన తాతలు ముత్తాతలు ఎప్పటి నుంచో తాగిన వాటర్. ఓకేనా? ఇవేంటంటే మనం మినరల్ వాటర్, అందరి ఇళ్ళల్లో ఉండేవి మినరల్ వాటర్. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే రిజల్ట్ ఏంటనేది చూసుకున్నాం, రైట్? నీళ్ళలో వేస్తే కరెంట్ వస్తుంది కదా, కరెంట్ రావలేదు. సో సైన్స్లో బాగా ఉంటుంది, నీళ్ళలో కరెంట్ వస్తుంది. అప్పుడు మనం తాగే నీళ్ళలో కొంచెం ఉంటుంది. ఇది బోర్ వాటర్. బోర్ వాటర్ ఇప్పుడు మనం తాగుతున్నాం ఫిల్టర్, మినరల్, బిస్లరీ, ఇవి టచ్ అయితే అనుకుంటారు. టచ్ కాదు, జస్ట్ ఇట్లా పెట్టి దాంట్లో టీడీఎస్ శాతం ఉన్నది. టీడీఎస్ మన బాడీకి ఎంత అవసరము? 70% నుండి 150% లోపల ఉండాలి. అవి మంచినీళ్ళు. అయితే ఈ బోర్ వాటర్లో ఏముంటుంది? టీడీఎస్ శాతం 180 కంటే ఎబో ఉంటుంది. అది ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి అది తాగట్లేదు బోర్ వాటర్. ఇప్పుడు మినరల్ వాటర్. మినరల్ వాటర్ మనం రోజు తాగేది, ఎక్కడ పోయినా బ్యాగ్ అందరం. నేను కొనుక్కుంటా కానీ డ్రాప్ చేసుకుంటా. నేను బయట రన్నింగ్లో ఉంటా, కొనుక్కుంటా, డ్రాప్ చేసుకునే తాగుతాను. నేను మామూలుగా తాగాను. ఇది ఎప్పుడైతే లాంచ్ అయ్యిందో సిఎండి మన 2 years అవుతుంది, అప్పటి నుండి నా బ్యాగ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఖాళీ అయితే తప్ప. దీంట్లో మినరల్ వాటర్, దీంట్లో టీడీఎస్ శాతం ఉందా? బోర్ వాటర్లో ఉంది టీడీఎస్ శాతం, దీంట్లో ఉందా? మనం రెగ్యులర్గా తాగింది ఉన్నాయా? లేవు. సో లేవు అది కరెక్ట్ అయింది. ఇక్కడ పెట్టి వదిలేసాను సార్, దాన్ని దూరం పెట్టి వదిలేసాను. దగ్గర అవుతున్నాయి, లేవు కదా, రైట్? ఏమైనా ఉందా సార్ ఇప్పుడు టీడీఎస్ లెవెల్స్, మినరల్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మనం తాగే వాటర్ ఓన్లీ పిప్పి వాటర్, అదే డెడ్ వాటర్ అవి. ఓకేనా? మన బాడీకి, మన ఆర్గాన్కి ఏ మాత్రం యూజ్ కావు, ఇంకా ఎఫెక్టే అవుతుంది దాని ద్వారా. ఓకేనా? సో దీనికి రీసెర్చ్ చేసి మనకు ఒక 20 years రీసెర్చ్ చేసి మనం పెట్టిన వాటర్ ఏవైతున్నాయో దీన్ని సిఎండి వాటర్ అంటారు, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇవి ఏం చేస్తాయి అంటే మినరల్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీని లోపల మనకి సో మినరల్స్ అనేది పవర్ అనేది ఎట్లుంటుంది అనేది మనం చూద్దాం, రైట్? సో ఇక్కడ మనం మినరల్స్ మన బాడీకి యాడ్ చేస్తున్నట్టు ఈ వాటర్కి యాడ్ చేస్తాం. ఒకటే డ్రాప్ వేసినావు కదా సార్, 7 సో డ్రాప్స్ చేయాలి. మినరల్ అనేది యాడ్ చేసినాం, అవునా కదా? సో బాడీలో ఎంత వాటర్ తాగితే అంత యాక్టివ్గా పనిచేస్తుంది. అన్నం తినకుండా ఉండగలుగుతారు కానీ వాటర్ తాగకుండా ఉండలేదు. ఆ వాటరే డెడ్ వాటర్ తాగితే ఎట్లా? పెద్దవాళ్ళు మోకాలు నొప్పులు అవన్నీ అంటున్నారు. మోకాలు నొప్పులు బదనాలు చేస్తున్నారు గుజ్జు కోసం. మోకాలు సిప్పలు అరిగిపోయినాయి. సిప్పలు ఎందుకు అరిగిపోతుంది? దాని సిప్పల మధ్యలో గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు అరిగిపోవడం వల్ల మనకు మోకాలు నొప్పులు వస్తాయి. ఈ వాటర్ సిఎండి వాటర్ తాగడం వల్ల ఆ గుజ్జు అనే ఎఫెక్ట్ జరగకుండా కాపాడుకొని మన మోకాలు నొప్పులు కానీ, మన స్కిన్ ఎలర్జీ కానీ పోయటానికి ఈ వాటర్ వాడడం. ఈ యంగ్ 12 years నుండి చిన్నపిల్లలు కూడా తాగొచ్చు, కానీ 1 drop 2 drops కొంచెం దూరంగా ఉంచితే కొన్ని రోజులు బాగుంటుంది. 12 years నుండి 6 drops 7 drops చేయొచ్చు. మనం 1 liter బాటిల్లో 7 drops వేసుకోవాలి. దీని కాస్ట్ వచ్చేసి మనకు బీపీ మనకు రేటు 930 పడుతుంది. 930 పడుతుంది, 30 PVలు వస్తుంది. ఇప్పుడు కొనుక్కుంటే ఒక 2-3 months ఒకరు వాడుకోవచ్చు. ఎప్పుడు బయట తిరుగుతాం, మనం హార్డ్ వర్క్ చేస్తాం, బయట తిరుగుతాం కాబట్టి మన బ్యాగ్లో ఉండాలి. ఎవరింటికి పోయినా కూడా వాళ్ళు వాటర్ ఇచ్చినా కూడా 2 చుక్కలు వేసుకుంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ వేస్తే ఈ డెమో చేయొచ్చు. ఈ డెమో చేసి వాళ్ళ ద్వారా కొనిపించా లేదా? ఏదైనా డెమో చేసి వాళ్ళని అట్రాక్ట్ చేయించి కొనిపించచ్చు. కొంచెం చెప్పేటప్పుడు కొంచెం స్టడీ చేసుకొని చెప్పుకుంటే బెటర్. ఓకేనా? సో దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఉంది ఏంటంటే మినరల్స్ యాడ్ చేసుకుంటాం కదా. సో దీనివల్ల పవర్ ఏంటంటే డే మొత్తం ఫుడ్ తినకపోయినా ఎనర్జీగా ఉండొచ్చు మినరల్స్. కరెక్ట్. ఎందుకంటే నేను ఒక రోజు నాకు లేబర్ రాలేదు, పనికి పోయినా ఆ రోజు మరుసటి రోజే పండుగ, వాళ్ళకి పని కంప్లీట్ చేయాలి. నేను టిఫిన్ తీసుకుపోలేదు, లేబర్ రాలేదు, ఏం చేయాలి? నేను డ్రెస్ మార్చుకున్నాను. టిఫిన్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? నాన్ స్టాప్స్లో మార్నింగ్ 9 to
6:30 వరకు ఏం ముట్టకుండా ఓన్లీ డ్రాప్స్ ఆ బ్యాగ్ ఉన్నది డ్రాప్స్ తోటే నేను ఆ రోజు పని కంప్లీట్ చేసిన వాళ్ళకి అందించిన అన్నమాట. అంటే ఆకలి అవుతుంది, కాకపోతే దానికి కాపాడుతుంది, ఎనర్జీ ఇస్తుంది, పని చేయడానికి ఎనర్జీ ఇస్తుంది. నేను బండి మీద రోజు అప్ అండ్ డౌన్, మా ఊరికి 60 కిలోమీటర్లు ఉంటుంది, డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను, రెగ్యులర్ నా డ్యూటీ. అంటే స్ట్రెయిన్ కావాలి కదా, స్ట్రెయిన్ అనిపించదు, ఆకలి అనిపించదు. ఆకలి తినాలనిపిస్తే తింటే తప్ప నేను ఆకలి అని ఎప్పుడు తినను. అంటే అది నాకు ఇది సేఫ్టీ వాటర్ కోఆపరేట్ చేస్తుంది అన్నమాట. అందరూ వాడచ్చు, ఎనర్జీ ఉంటాయి. పిల్లలకు లేడీస్కి మంచి స్కిన్ మామూలుగా ఈ వాటర్ తోటి 7 డ్రాప్స్ చేసుకొని మామూలుగా ఈవినింగ్ ముఖం వాష్ చేసుకోండి, మచ్చలు అనేటివి వెళ్ళిపోతాయి. మా పాప కూడా వాడుతుంది, మా పాప 15 years, మా పాప కూడా వాడుతుంది. ఫ్లాక్ సీడ్స్ వాడుతుంది, జియో గార్డెన్ వాడుతుంది. పిల్లలకి ఇవన్నీ న్యాచురల్లీ అలవాటు చేయాలి. ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ వాళ్ళ పిల్లలకు ఇవే అలవాటు చేయాలి. ఆరోగ్యం కాపాడాలి కదా మేడం. దీని ఉద్దేశం ఏంటి? అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కదా. ఫస్ట్ మన ఇంట్లో ఆరోగ్యం తెప్పిద్దాం. మనం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి ఏమని చెప్పవచ్చు, క్వశ్చన్ వేస్తారు. నాకు ఇంతకుముందుకు మచ్చలు ఉండేవి, నేను పెయింటర్ని కదా, ఆ దుమ్ము ఈ దుమ్ము పడి మొత్తం తెల్ల మచ్చలు ఉండేవి. నేను హోమ్ మీటింగ్ పోయినా, ఒక మేడం క్వశ్చన్ వేసింది, మరి మీకు తగ్గలేదు కదా అన్నది. నాకు కొంచెం అనిపించింది, సేమ్ అనిపించింది, కానీ కవర్ చేయాలి కదా. అక్కడ కవర్ చేయాలంటే చాలా ఉండే మేడం, తగ్గినాయి అని. అప్పుడు నువ్వు దీని మీద కాన్సన్ట్రేట్ పెట్టుకున్నాను. 1 monthలో కంప్లీట్ చేయించాను. నేను CMD వాటర్ తోటి కడుపుకున్నాను. తెల్ల మచ్చలు అనేది మంచి రాలేదు. అంటే అన్ని విధాలుగా దాని మల్టిపుల్గా పనిచేస్తాయి అన్నమాట మన ప్రొడక్ట్స్. దీనికే పనిచేస్తాయి అని కాదు, మల్టిపుల్గా పనిచేస్తాయి. నార్త్లో ఎన్నో విధాలుగా డెమోలు చేస్తాయి, మనం ఒక్కొక్కటే చేస్తాం. కానీ నార్త్లో అందరూ అమ్మాయిలు మొత్తం ఏదో చూడాలి, యూట్యూబ్లో చూడాలి. నార్త్లో కన్నడ కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళ యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క డెమో 450 ప్రొడక్ట్స్ 450 డెమోస్ ఉంటాయి. కానీ మనం నేర్చుకుంటే ఈజీగా చేయొచ్చు. సో దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఉంది, ఏంటో తెలుసా? జనరల్గా మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు వీక్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం, అవునా? సో ఇమ్యూనిటీ పవర్ లేక, ఎనర్జీస్ లేక మనకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏమిస్తారు మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు? సెలైన్ పెడతారు, అవునా? సో దాంట్లో ఏముంటాయి? గ్లూకో వాటర్ ఉంటుంది, అవునా కదా? సో ఈ యొక్క 7 drops, ఒక 1 liter బాటిల్లో 7 drops యూజ్ చేయడం ద్వారా, అట్లా డైలీ ఒక 3 bottles యూజ్ చేయడం ద్వారా దాదాపు ఒక గ్లూకోజ్ బాటిల్ మనకు పెడితే ఎంతైతే ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ అనేది ఈ 7 drops లోపల మనకు దొరుకుతుంది డైలీ. బాగుందా లేదా? సో గ్లూకోజ్ బాటిల్ ఎంత తీసుకుంటారు మేడం బయట? ఎంత మేడం? 500 తీసుకుంటుంది, అవునా? సో 500 అనేది మనం 7 drops తగ్గించుకున్నట్ట లేదా? ఎస్ ఆర్ నో? సో ఇదే ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్. సో ఏమిటంటే కిడ్నీ స్టోన్స్ కానీ, బోన్స్ కానీ, కట్లైజ్ మనకి గుజ్జు ఎదిగిపోయేది అవుతుందో ఇదంతా అరిగిపోవడానికి. సో మినరల్స్, ఇంకోటి మనకి డి విటమిన్ డెఫిషియన్సీ, అవునా? సో ఇవి కూడా రావడానికి కారణం ఏంది? ఈ మినరల్స్ అందక. సో ఈ మినరల్ వాటర్ అనేది వాడుకోవడం ద్వారా చాలా రకాల బెనిఫిట్స్ యూజ్ చేసుకోవచ్చా లేదా? 100% యూజ్ చేసుకోవచ్చు. సో ఇవాళనే రాత్రి ఒక డిన్నర్కి వెళ్ళాను నేను. సో రాత్రి ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. మార్నింగ్ ఎందుకులే తినడం అని చెప్పేసి కొంచెము రాత్రి ఎక్కువ ఎఫెక్ట్ అయిందని చెప్పేసి తినలేదు. జస్ట్ CMD వాటర్ తీసుకున్నా. ఇప్పుడు వచ్చినాక మళ్ళీ CMD వాటర్ తీసుకున్నా. మార్నింగ్ నుంచి ఏం తినకుండా కానీ ఎనర్జెటిక్ ఉన్నానా లేదా? ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ద పవర్. ఏదైనా సరే నేను చెప్తున్నా కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళకి అనిపిస్తుంది, ఇలా కంపెనీ గురించి ఎంతనే చెప్తున్నా అనిపిస్తుంది. కాకపోతే మనకి తెలవాలంటే ఖచ్చితంగా వాడి చూడాలి. ఎస్ ఆర్ నో? రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూపిస్తాం కదా ఫ్లోర్ క్లీనర్ మేడం, ఫ్లోర్ క్లీనర్ చూపిస్తారా? ఏమన్నా? రైట్. సో ఇంకొక విషయం సార్, అయిపోయింది మేడం చూడలేదు కదా, ఇక్కడ రండి, సైడ్ రండి.